నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. ఈ నెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతుండగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలెన్ని, ఎన్ని అమలయ్యాయి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులెన్ని, ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రారంభించిన నిర్మాణాలెన్ని, అదానీతో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల స్టాండ్, రేవంత్ ప్రభుత్వ స్టాండ్ ఒకటేనా? ఇలా ప్రతి అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ ఏడాది పాలనలో విఫలమైన అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికంటే కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరుకున పెడితే ప్రజల్లోకి బాగా వెళ్తుందని, పార్టీకి సైతం మైలేజ్ వస్తుందని, ప్రజల్లోనూ పార్టీకి ఆదరణ పెరుగుతుందని భావిస్తోంది బీఆర్ఎస్. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్. ఈ సందర్భంగా ఏడాది కాలంలో చోటు చేసుకున్న కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు ఎండగట్టేందుకు అసెంబ్లీ సమావేశాలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హామీలు అమలు చేసింది, కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఎన్ని అమలయ్యాయి, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఇలా ఏడాది కాలంలో విఫలమైన ప్రతి అంశాన్ని శాసనసభ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. తాజా రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో శాఖల వారీగా ఏం చెబుతున్నారు, సాధించిన అంశాలేంటి, విస్మరించిన వాటిపైన చర్చించినట్లు సమాచారం. అలాగే రేవంత్ ధోరణిపై ప్రత్యేకంగా చర్చించినట్లు టాక్. ఇక వ్యవసాయం, ఉద్యోగ నియామకాలు, విద్యుత్, నిరుద్యోగుల సమస్యలు, రైతుల రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు 2,500 రూపాయల తదితర అంశాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. లగచర్ల అంశం నుంచి మొదలుకొని రాష్ట్రంలో కొనసాగుతున్న ఆత్మహత్యలు, ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలులో వైఫల్యం, వ్యవసాయ రంగ సంక్షేమాన్ని బట్టి ప్రతి అంశం, ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అన్నారు కేటీఆర్, హరీష్ రావు. మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఘటన, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర నేతల అరెస్టు అంశాలు, అక్రమ అరెస్టులను నిరసిస్తూ ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసనల నేపథ్యంలో జరిగిన హౌస్ అరెస్టుల అంశంపైన చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టాలని, గ్యారంటీలు, హామీలు, గురుకుల విద్యా వ్యవస్థ, శాంతి భద్రతలపైన అసెంబ్లీ వేదికగా నిలదీయాలని నేతలకు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలే కలిసి వస్తాయని కేసీఆర్తో
చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సబ్బండ వర్గాలకు చేసిన అన్యాయాలను అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తామన్నారు నేతలు. మరోవైపు పార్టీ ఫిరాయింపులు, పార్టీ మారిన వారికి పదవులు తదితర అంశాలతో పాటు మరికొంతమంది పార్టీని వీడుతారు అనే ప్రచార నేపథ్యంలో వారికి గులాబీ బాస్ భరోసా కల్పించే అవకాశం ఉంది. పార్టీ మారితే భవిష్యత్ ఉండదు అనే అంశాన్ని నేతలకు కేసీఆర్ వివరించే ఛాన్స్ ఉంది. రైట్, ఈ సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, చెప్పండి. యశిల మరికొద్దిసేపట్లో ఫామ్ హౌస్కి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుకోబోతున్నారు. పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అధ్యక్షన శాసనసభ పక్ష సమావేశం జరగబోతోంది. బీఆర్ఎస్ ఎల్పీ అంతా కూడా సమావేశం అవ్వబోతున్నారు. ఇటు మండలిలోనూ అటు అసెంబ్లీలోనూ చర్చించాల్సినటువంటి అంశాలు, అలాగే ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దానిపై చర్చ చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎలా ఎదుర్కోవడంతో పాటుగా అలాంటప్పుడు ఎలా చర్చించాలి, ఏ అంశాలను ప్రస్తావించాలనేటువంటి అంశాలను కేసీఆర్ అటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. మరోవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా లేవనెత్తాల్సినటువంటి అంశాలను కూడా తమ వ్యూహాన్ని కూడా ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో కేసీఆర్ చెప్పేటువంటి అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే లగచర్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై వస్తున్నటువంటి కేసులు, అరెస్టులకు సంబంధించినటువంటి అంశం కూడా అసెంబ్లీలో మాట్లాడాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ వ్యూహాన్ని ఎలా అవలంబించాలి, ఎవరు ఏం మాట్లాడాలనేటువంటి అంశాలను పార్టీ అధినేతగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎమ్మెల్సీలకు వివరించబోతున్నారు. మరోవైపు పార్టీ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరు ఏం మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి విమర్శలకు ఏం సమాధానం ఇవ్వాలి అనేటువంటి కోణంలో కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికే చాలా అంశాలు, అంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటి ఒక అంశం, గతంలో ఆయన ఒకరోజు మాత్రమే అసెంబ్లీకి, ఇప్పుడు కనుక ఒకవేళ అసెంబ్లీకి వస్తే గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నాం, రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా కూడా, ఏ సభకు వెళ్ళినా కూడా ఆయన చివరిలో కేసీఆర్ని అసెంబ్లీకి రావాలని కోరుతూ వస్తున్నారు. అసెంబ్లీకి చర్చిద్దాం, గతంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్ల అంశంపై చర్చిద్దాం, కాళేశ్వరంపై చర్చిద్దాం అనేటువంటి ప్రశ్నలు చేస్తూ వస్తున్నారు. ఆయనను ఒక రిక్వెస్ట్ మోడ్లో మాట్లాడుతూ వస్తున్నారు, అలాగే రావాలని ఆహ్వానిస్తూ కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా, అసెంబ్లీకి ఒకవేళ వస్తే ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తారనేటువంటిది కూడా ఉత్కంఠగా మారింది. మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రానే అనేది ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పుడు జరగబోయేటువంటి అసెంబ్లీ సెషన్స్ అన్నీ కూడా ఎన్ని రోజులు జరపాలనేటువంటి అంశాన్ని కూడా ప్రతిపాదించాలి అనేటువంటి కోణంలో ఉంది. బీఏసీ సమావేశంలోనూ బీఆర్ఎస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలి, బీఏసీ సమావేశంలో ఏ చర్చను తీసుకురావాలి అనేటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఫామ్ హౌస్ చేరుకోబోతున్నారు. లంచ్ కూడా అరేంజ్ చేశారన్నట్టుగా తెలుస్తోంది. సో ఎమ్మెల్యేలు కేసీఆర్ వీళ్ళందరూ కూడా సుమారుగా 2-3 గంటల పాటు చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కొనసాగుతుందనేటువంటి సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ కు ఎన్హెచ్ఆర్సీ సమన్లు జారీ చేసింది. మిస్సింగ్ చిల్డ్రన్స్ పై నివేదిక పంపించాలని ఎన్హెచ్ఆర్సీ నోటీసుపై సీఎస్ స్పందించకపోవడంపై సీరియస్ అయింది. అడిషనల్ డీజీపీ జూన్ 18న నివేదిక పంపించాలని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. సీఎస్ నివేదిక పంపకపోవడంపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ కు ఎన్హెచ్ఆర్సీ సమన్లు జారీ చేసింది. మిస్సింగ్ చిల్డ్రన్స్ పై నివేదిక పంపించాలని ఎన్హెచ్ఆర్సీ నోటీసుపై సీఎస్ స్పందించకపోవడంపై సీరియస్ అయింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన సమన్లకు సంబంధించిన పూర్తి సమాచారం. ఇలా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పటికే చైల్డ్ మిస్సింగ్ పై పూర్తి నివేదిక ఇవ్వాలని ఏపీసీఎస్ కోరింది. అయితే ఏపీసీఎస్ నుంచి ఇప్పటివరకు నివేదిక పంపకపోవడం, జూన్ నెల 18వ తారీఖు ఏపీ అడిషనల్ డీజీపీ నుంచి నివేదిక అందటం, సిఎస్ నుంచి నివేదిక ఇప్పటివరకు కూడా అందకపోవడంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ అయింది. అయితే ఈ పూర్తి నివేదిక ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చైల్డ్ మిస్సింగ్ వ్యవహారాలు ఉన్నాయో ఈ వ్యవహారాల పూర్తి నివేదిక ఎంతమంది చైల్డ్ మిస్సింగ్ జరిగింది, వాళ్ళు ఏ కేసుల్లో ఏ విధంగా మిస్ అయ్యారనే సమాచారం పూర్తిగా తమకు ఇవ్వాలని ఇప్పుడు కోరినప్పటికీ కూడా ఏపీసీఎస్ నుంచి ఇంతవరకు నివేదిక రాకపోవడంతో సీరియస్ అయింది. ఈ పూర్తి నివేదికతో జనవరి 14వ తారీఖు ఖచ్చితంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కలవాలనేసి ఈ నివేదికల్లో పేర్కొంది షీలా. రైట్, దీనికి సంబంధించి ఎందుకు స్పందించలేదు అనే దానికి సంబంధించి వాళ్ళు ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే ఇప్పటివరకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే ఇచ్చిన నివేదిక ప్రకారం ఎక్కడక్కడ స్పందన అయితే మాత్రం రాలేదు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే చైల్డ్ మిస్సింగ్ వ్యవహారం నేషనల్ కమిషన్ అడిగినప్పటికి కూడా ఈ సమాచారం అందించడానికి ఏపీసీఎస్ నుంచి పూర్తి నివేదిక సిద్ధం చేసే క్రమంలో కొంత వెనుకడుగు కూడా వేసినట్టుంది. అయితే పూర్తి సమాచారం ఇచ్చినా కానీ ఏపీసీఎస్ ఉన్న పని ఒత్తిడి, అదేవిధంగా పని వ్యవహారాల వల్ల దీనికి సంబంధించిన నివేదికను పూర్తిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చేరవేయటంలో కొద్దిగా జాప్యం జరిగింది. దీనికి మధ్యలో ఉన్న అధికారులు కూడా కొంత నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కోరిన నివేదికను ఎప్పటికప్పుడు వారి కోరిన నివేదిక వారి కోరిన చెప్పిన సమయానికి ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. అటువంటి తరుణంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను కోరిన హ్యూమన్ రైట్స్ కమిషన్ నివేదిక కోరినప్పుడు ఎందుకు ఇవ్వలేదనే అంశాల మీద కూడా ఇప్పటికే ఏపీసీఎస్ సీరియస్ అయ్యాడు. అయితే ఖచ్చితంగా రేపు జనవరి 14వ తారీఖు ఏదైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కోరిందో ఆ 14వ తారీఖు పూర్తి వివరాలతో కూడిన జాబితాను తీసుకొనేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసే అవకాశం కనబడుతుంది. జోస్నా, ఇప్పుడు సిఎస్ కు సమన్లు జారీ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో యాక్షన్ తీసుకునే అవకాశం ఏదైనా ఉంది? ఎందుకంటే దీనికి సంబంధించి చిల్డ్రన్స్ మిస్సింగ్ కి సంబంధించి ఇప్పటివరకు స్పందించలేదు అని సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది కదా. ఇలా ఎప్పుడైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్షన్ తీసుకోవటం అనేది ఒక అంశం. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో జనవరి 14 ఏదైతే కలవమన్నారో జనవరి 14వ తారీఖు పూర్తి నివేదికతో హ్యూమన్ రైట్స్ కమిషన్ కలవని నేపథ్యంలో ఆ తర్వాత దాని మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ముందస్తుగా చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా జనవరి 14వ తారీఖు పూర్తి స్థాయిలో నివేదికతో కూడిన జాబితాను ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చైల్డ్ మిస్సింగ్ వ్యవహారాలు ఉన్నాయి ఈ చైల్డ్ మిస్సింగ్లో ఏ విధమైన ముందస్తు చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా మిస్సింగ్ కేసులు నమోదైనాక ఏ విధమైన దర్యాప్తు కొనసాగించారనే పూర్తి నివేదికతో తమ దగ్గరికి హ్యూమన్ రైట్స్ కమిషన్ హాజరు కమ్మన్నారు. కాబట్టి ఖచ్చితంగా జనవరి 14 ఖచ్చితంగా ఏపీసీఎస్ హాజరయ్యే ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కోరిన సమాచారం తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏపీ సిఎస్కి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా హాజరవుతారని ఈ నివేదిక తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే సమాచారం అయితే పూర్తిగా సేకరించినప్పటికీ కూడా నివేదిక సమర్పించడంలో కొంత జాప్యం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సిఆర్డీఏ భవనాలు ఎలా ఉండాలి అనే దానిపై ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఆన్లైన్లో నిర్వహించిన అభిప్రాయ సేకరణకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వారం రోజుల వ్యవధిలో 9,756 మంది పాల్గొన్నారు. డిజైన్స్లో ఆప్షన్ కి 4కి అత్యధికంగా 3,000
354 మంది ఓటింగ్ వేశారు. 3279 ఓట్లతో ఆప్షన్ 10 రెండో స్థానంలో ఉంది. డిజైన్లు, ఫలితాలను సిఆర్డీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు అధికారులు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు లైవ్లో. కాంతి. యాశీల, ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏ భవనానికి సంబంధించినటువంటి బిల్డింగ్ నమూనా కోసం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయ సేకరణకు ఆప్షన్స్ని ఇచ్చింది. అయితే ఎక్కువగా 4వ ఆప్షన్ ఏదైతే ఉందో డిజైన్కు 3600కు పైగా ఎంపికలు వచ్చాయి. ఒపీనియన్స్ తీసుకున్న దాంట్లో ఒపీనియన్ పోల్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రజల అందరి సహకారంతో రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర రాజధాని ఏదైతే నిర్మాణం అనేది చేపడతామని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి చెప్తా ఉంది. ఇందులో భాగంగానే సిఆర్డీఏ అధికారులతోటి ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే నమూనాలు ఉన్నాయో నమూనాలన్నింటినీ కూడా ఆన్లైన్లో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ డిజైన్ ఎక్కువగా నచ్చితే ఆ డిజైన్ని ఎంపిక చేయాలని కూడా సీఎం సూచించారు. దీంట్లో భాగంగానే ఈ డిజైన్ ఎంపిక విషయంలో కొంత ఏదైతే ఒక నిర్ణయం తీసుకునేదానికి ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో ఆప్షన్ 4కి అలాగే ఆప్షన్ 10కి కూడా ఎక్కువగా వచ్చిన ఏదైతే ఓటింగ్ వచ్చిన నేపథ్యంలో ఆ రెండిట్లో దేనిని ఫైనల్ చేస్తారు అనేది తుది అంశంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది రాజధాని విషయంలోనే కాకుండా అమరావతిలో నిర్మాణాలన్నింటిలో కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, లేకపోతే ఏ పని చేపట్టినా కూడా ప్రజల సహకారంతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. అందులో భాగంగానే ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేపట్టినట్లుగా సిఆర్డీఏ అధికారులు తెలిపారు. దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి నమూనాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా 4 మరొక 10 2 ఆప్షన్స్కి కూడా ఎక్కువగా అంటే సెకండ్ ప్లేస్ 10వ నమూనాకి వచ్చిన నేపథ్యంలో దీనికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చిన నేపథ్యంలో 2 ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేయాలి అనేది అధికారులు తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. షీలా, దీంట్లో ఎక్కువగా రెండిట్లలో దేన్ని ఎక్కువగా ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రజాభిప్రాయ సేకరణను బేస్ చేసుకునే ఏ పని చేసినా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి ఎక్కువగా రెస్పాన్స్ ఏదైతే వచ్చిందో దానికే ఓటు వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏవైతే 10 నమూనాలను సిఆర్డీఏ అధికారులు సిద్ధం చేసి ఆ నమూనాకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆన్లైన్లో పెట్టడం, ఆ ప్రజాభిప్రాయం తీసుకునేందుకు కూడా ఒక గడువుని ఇవ్వడం జరిగింది. ఈ గడువులో భాగంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చినటువంటి దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సిఆర్డీఏ అధికారులు కూడా ప్రజల అభిప్రాయానికే ఓటు వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే రాష్ట్రంలో తలపెట్టబోయే ఏ కార్యక్రమంలో అయినా కూడా ప్రజల నుంచి స్పందన ఏదైతే పీపీఏ పద్ధతిలో చేపట్టాలి, రాష్ట్రంలో ప్రతి ఒక్క పనిని కూడా ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ప్రజల బాధ్యతగా తీసుకుని ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ని బట్టే ముందుకు వెళ్ళాలని భావిస్తున్న తరుణంలో ఈ సిఆర్డీఏ అనేది మొదటి అడుగుగా భావించాలి. ప్రజాభిప్రాయ సేకరణలో ఏదైతే దేనికైతే ముందుగా ఏదొచ్చిందో దాని ప్రకారమే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శీలా, రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.